RTI Live News. Ask for right. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ముదిరాజు ప్రపంచ మత్స్యకాల దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొని కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మత్స్య సంపద గురించి వివరించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కోఆపరేటివ్ సెక్టర్ ద్వారా మత్స్యకాల జీవనోపాధి అభివృద్ధి కోసం నేషనల్ ఫిషరీస్ బోర్డు ద్వారా వివిధ పథకాలు అన్ని కేంద్ర ప్రభుత్వం నిధుల నుండి వస్తాయని అన్నారు. కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పడిన మత్స్యమంది మల్లి స్టేట్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ చైర్మన్ పుల్లబోయిన భీమన్న ముదిరాజ్ ఎంపీ ఈటెల రాజేందర్ను సన్మానం చేశారు. కార్యక్రమంలో కోఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు మేక హరీష్, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. నేను గమ్ముని పెట్టబోత నా ఫస్ట్ సమావేశం కావాలి. ఫస్ట్ సమావేశం అయిన తర్వాత దీని సంపూర్ణంగా దృష్టి పెట్టి అక్కడి నుంచి మన మత్స్యకారులకు ఏ రకమైన సపోర్టు ఆ సపోర్ట్ సంపూర్ణంగా అందించడంలో నేను రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏంటంటే కొట్టాలి కాబట్టి ఏ రకమైన కావచ్చు మీకు ఇది ఉంది ఎలా అంటే అది అందించగలుగుతాను. తర్వాత ఇంతకు చెప్పినట్టుగా సభ్యత్వం విషయంలో కూడా మనం వచ్చిన జీవనం ఇంత తక్కువ అమలు చేసి ఎక్కడ మత్స్యకాలంలో మనం చూసిన ఇప్పుడు గొల్ల కాపాడే సంఘాలు గొల్లకున్నప్పుడు పూర్తి సాధించి మంచి పని చేసి గొల్లకున్న కుటుంబంలో పూర్తి సార్ ఇవన్నీ మనకన్నా ఇంకా స్కిల్ టెస్ట్ అంటారు, మనకన్నా ఇంకా ఇదంతా చదువుతారు. కానీ అక్కడ ఐటీ ఉన్నా కూడా వాళ్ళు ఐటీ రంగంలో పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగం కూడా సభ్యతగా ఇచ్చిన సందర్భం. మనం ఐటీలో పనిచేసేందుకు, వ్యాపారం చేసేందుకు, లేకపోతే ఉద్యోగం చేసేందుకు మత్స్య సంపదగా నమ్ముకొని బతుకుంటే వాళ్ళు ఎవరు లక్షలు వాళ్ళకు ఏ కండిషన్ లేకుండా సభ్యత్వం తప్పకుండా ఇవ్వాల్సిందే. ఇక్కడ పాత సొసైటీ తీర్మానం చేయాలి, పాత సొసైటీ యాక్సెప్ట్ ఇవ్వాలని తప్పు కాకుండా